హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రేడ్ 5 టాపిక్ థింగ్స్ అరౌండ్ అస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మన చుట్టూ ఉన్నదాన్నంతా మ్యాటర్ అంటామండి. అది లివింగ్ థింగ్ అవ్వచ్చు, నాన్ లివింగ్ థింగ్ అవ్వచ్చు. దానికంటూ కొంత వెయిట్, స్పేస్ ఆక్యుపై చేసిందంటే అదొక మ్యాటర్ అన్నట్టే. మ్యాటర్ అన్నది 3 ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది: సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఎలా దీన్ని క్లాసిఫై చేశారంటారా? ఈ మ్యాటర్కి బేసిక్ బిల్డింగ్ బ్లాక్ మాలిక్యూల్స్ అండి. మాలిక్యూల్స్ టైట్గా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఒకదాన్ని ఒకటి గట్టిగా పట్టుకొని ఉన్నాయనుకోండి, దాన్ని సాలిడ్స్ అంటారు. దానికి ఒక సాలిడ్ షేప్, సైజు, వెయిట్, స్పేస్ అన్నీ ఉంటుంది. సో దట్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్ ద సాలిడ్స్. లిక్విడ్స్కి వాల్యూమ్ ఉంటుంది కానీ షేప్ ఉండదండి. ఎందుకంటారా? దాంట్లో మాలిక్యూల్స్ సాలిడ్స్ అంత టైట్గా అట్రాక్షన్ చూపించుకోవు, అందుకని. సో లిక్విడ్స్ని ఏ కంటైనర్లో వేస్తే ఆ కంటైనర్ షేపే తీసుకుంటుంది. ఇక గ్యాసెస్ దగ్గరికి వస్తే మాలిక్యూల్స్ మధ్యన ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా తక్కువ. సిన్స్ మాలిక్యూల్స్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్ ఇన్ ఎయిర్, దే కెన్ మూవ్ అరౌండ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ వెరీ క్విక్లీ. On heating and cooling, these matters they can change from one state to another state very easily. Ice cubes on heating changes into liquid and takes the form of water. Water on heating takes the form of gas, that is water vapor. Water that is liquid on cooling turns into solid, that is ice. వాటర్ వేపర్ చల్లటి ప్లేట్ని టచ్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్గా మారుతుంది. దాన్నే కండెన్సేషన్ అంటారు. ఇక్కడ పిక్చర్ చూసారంటే చక్కగా అర్థమవుతుంది. సాలిడ్గా ఉన్న ఐస్ క్యూబ్స్ని మెల్ట్ చేస్తే వాటర్ అవుతుంది, లిక్విడ్ ఫామ్. అదే వాటర్ని హీట్ చేస్తే ఎవాపరేట్ అయ్యి గ్యాస్ ఫామ్ని తీసుకుంటుంది. అదే గ్యాస్ ఫామ్ మళ్ళీ చల్లబడి కండెన్సేషన్ లిక్విడ్ అయిన వాటర్ని కూల్ చేస్తే సాలిడ్ ఐస్ క్యూబ్ అవుతుంది. దాన్నే సాలిడిఫికేషన్ అంటారు. ఎంత అద్భుతమో కదండి! సృష్టిలో వాటర్ మాత్రమే ఈ మ్యాటర్ 3 ఫామ్స్లో దొరుకుతుందంట: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఫామ్లో. సూర్యుని వేడికి వాటర్ సోర్సెస్లోని ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి పైకి వెళ్తుందంట. అక్కడ మళ్ళీ చల్లబడి నీటి బిందువులుగా మారి అదంతా ఒక క్లౌడ్గా ఫామ్ అవుతుంది. దీన్నే కండెన్సేషన్ అంటారు. ఆ క్లౌడ్ బాగా బరువెక్కినప్పుడు వర్షం కురిపిచ్చేస్తుంది జల. దాన్ని ప్రెసిపిటేషన్ అంటారు. ఆ వర్షాన్ని కలెక్ట్ చేసుకోవడమే కలెక్షన్ అంటారు. ఈ ప్రాసెస్ జరగకపోతే మనకి వాటర్ ప్రాబ్లం వచ్చేస్తుందండోయ్. మనం గమనించం కానీ మన రోజువారీ పద్ధతుల్లో ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయండి. ఉతికిన బట్టల్లో నుంచి ఆరేసిన తర్వాత ఆ నీరంతా ఎలా ఎగిరిపోతాయి చెప్పండి? సూర్యుని వేడికి బట్టల్లో ఉన్న నీరంతా ఎవాపరేట్ అయిపోతుంది. నచ్చిందా?